హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చేపలతో వచ్చాను అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మార్కెట్కి వెళ్ళాను నేను ఈవినింగ్ పూట. వెళ్ళినప్పుడు అలా చూసుకుంటూ వెళ్ళాం. నేహ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తే తాజాగా కొరిమేళ్ళు, గొరకలు, నాటు గొరకలు అనమాట. మొన్న వీడియో తీయలేకపోయాను అన్నాను కదా, ఈరోజైతే వీడియో అయితే చేశాను అనమాట. చేపలు కొంచెం సౌగ్గానే ఇచ్చినట్టు అనిపించింది నాకు. అవన్నీ 350 చేయించడంతో పాటు. సో ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు. చికెన్ తెద్దాం అనుకొని ఇంకా చేపల మీదకి వెళ్ళిపోతుంది ప్రాణం అంతా. ఇక ఆ చేపలన్నీ తీసుకొని అక్కడే చేయించుకొని ఇంటికి వచ్చేసాను. వచ్చేసి ఇక మా పిల్లలు అన్నారు, నువ్వు పులుసులు ఇగుర్లు పెట్టొద్దు, నీకు కావాల్సిన కూర నువ్వు తీసుకొని మాకైతే డీప్ ఫ్రై చెయ్యి, ఫిష్ ఫ్రై చెయ్యి, అలా అయితేనే మేము తింటామన్నారు. నేనేం చేశానంటే గొరకలు అవి ఇవి పక్కన పెట్టేసి ఇవి మట్ట గుడుసులు అదే కొరిమెల్లు అయితే తీసుకుని అక్కడ ముక్కలు కట్ చేయించుకోకుండా అక్కడే నేహా చెప్పేసింది మాకు కూరొద్దు అని. అక్కడే ముక్కలు కట్ చేయించకుండా ఇలాగ ఘాట్లు పెట్టించుకొని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు వేసి సింపుల్గా ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండేసుకొని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించేసి ఒక అరగంట సేపు పెట్టి ఇదిగో మంచి నూనె పోసి వేడి నూనెలో ఇలా పెడుతుంటే అసలు పకోడీ వేగుతున్నట్టు ఎగుతున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. సిమ్ మీద పెట్టి కాల్చాను అనమాట. చేప లోపల నుంచి ఉడకాలి కాబట్టి. చూసారా, మనం తెల్ల చేపలు టేస్ట్ వేరు, ఇలాగ కొరిమేలు చేపలు డీప్ ఫ్రై చేయడం వేరు తెలుసా. నేను ఎంత కూరైనా వండుతాను, ఎంతైనా చేస్తాను ఫ్రెండ్స్. వండిన కూరలో నుంచి చేపల ముక్క తీయలేను, ఫ్రై చేసిన దాంట్లో నుంచి చేపల ముక్క తీయను. నేను ఎలా భయపడతానో, అది ఎంత ఇదిగా వేయించినా సరే ఏదో చోట ఇరుగుతూనే ఉంటుంది. ఎందుకనో తెలియట్లేదు నాకు. అలాగే తీసాను అనమాట ఇంకో స్పూన్ సాయంతో. ముక్క ఇదిగుంది, చేప ఫ్రై చేశాను. చాలా బాగుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర గార్నిష్తో చాలా చాలా బాగుంది. చూసారా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. నేనైతే వేరే గొరకలతో ఎగురుండేసి టమాటా పచ్చడి అయితే చేశాను, బాగుంటుందని. నేహా చూడండి ఎలాగ వాసన అయితే అసలు గుమాయిచ్చేస్తుంది, అసలు పిచ్చ వాసన వేస్తుంది, అసలు అంత బాగుంది. నాకు మీకు తెలుసు కదా, చేపల కూర ఉడికితే ఆతృతం ఎక్కువ, ఎప్పుడెప్పుడు తినేయాలి. నేహా అంటే వీడియో ఆపు, తొందరగా తిందాం, వీడియో చేసేయి అంటుంది. లేదు వండాం కదా తిని నేహా, కొంచెం అన్న వేడివేడిగా ఉంది అని చెప్పేసి అంటున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తినదు. అదే మన రెస్టారెంట్కి వెళ్తే ఆ చేప ముక్కలు తినాలంటే 2000 పైనే అవుతుంది. మనం కొంచెం కష్టపడి ఇంట్లో వండుకుంటే టేస్టీగా మన చేతులతో మనం తినుకొని ఆనందపడవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.